హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జ్యోత్స్నని సూరజ్తో పెళ్లికి ఒప్పించిన పారిజాతం. ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంక ఈ రోజు ఎపిసోడ్లో అయితే సూరజ్ తనకి దీప ఇచ్చిన వర్క్ కూడా కంప్లీట్ చేసి శాశ్వతంగా ఆఫీస్ కూడా వదిలేసి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకుంటాడు. జ్యోత్స్నతో కూడా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తాడు. శివన్నారాయణ అయితే సూరజ్ని తన ఛాంబర్కి పిలిచి ఎందుకు అవుట్ హౌస్ నుండి వెళ్లిపోయావని అడుగుతాడు. అప్పుడు సూరజ్ అయితే నా కాలు బాగాలేదని మీరు అవుట్ హౌస్లో ఉండమని అన్నారు. ఇప్పుడు అంత బాగానే ఉంది. ఇంకా నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అందుకే వెళ్లిపోయాను అని చెప్తాడు. మరి వెళ్లేటప్పుడు మాకు ఒక మాట కూడా చెప్పాలని అనిపించలేదా అని శివన్నారాయణ అడుగుతాడు. చెబితే మీరు పంపించారు, నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు, అందుకే వెళ్లిపోయాను. ఇప్పుడు కూడా దీప గారి వర్క్ కంప్లీట్ చేయడానికే వచ్చాను. ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అందుకే నేను ఆఫీస్ నుండి కూడా వెళ్లిపోతున్నాను అని సూరజ్ చెబుతాడు. అప్పుడు శివన్నారాయణ అయితే సరే, ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి అని చెబుతాడు. అప్పుడు సూరజ్ అయితే ఇక్కడే చెప్పమని చెబుతాడు. అప్పుడు శివన్నారాయణ, ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి నీతో మాట్లాడాల్సిన విషయం. రేపు ఉదయం ఇంటికి రా అని చెబుతాడు. సూరజ్ అయితే ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇంక ఇంట్లో అయితే పారిజాతం జ్యోత్స్నతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న అందరం, నాతో సహా, ఆ సూరజ్కే సపోర్ట్గా ఉన్నాము. నీ వైపు ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటే వాడు అనాథ కాబట్టి ఇక్కడికే ఇల్లరికం వస్తాడు. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఆస్తి మొత్తం నీ చేతుల్లోనే ఉంటుంది అని చెబుతుంది. ఇంక తర్వాతి రోజు ఉదయం దశరథ, సుమిత్ర, శివన్నారాయణ మరియు పారిజాతం కలిసి జ్యోత్స్నతో మాట్లాడుతూ ఉంటారు. దశరథ అయితే జ్యోత్స్నతో ఇలా అంటూ ఉంటాడు. మేము నీ పెళ్లి సూరజ్తో ఫిక్స్ చేశాము. ఆ విషయం మాట్లాడడానికి సూరజ్ని ఇక్కడికి రమ్మనమని చెప్పాము. ఇంకాసేపట్లో సూరజ్ ఇక్కడికి వస్తాడు అని చెబుతాడు. జ్యోత్స్న అయితే నాకీ పెళ్లి ఇష్టం లేదు అని చెబుతుంది. అప్పుడే కార్తిక్ మరియు దీప అయితే అక్కడికి వస్తారు. వాళ్ల చేతుల్లో వీలునామా అయితే ఉంటుంది. కార్తిక్ ఆ వీలునామా చదవడం మొదలు పెడతాడు. జ్యోత్స్న సూరజ్ని పెళ్లి చేసుకున్న మరుక్షణం ఈ ఆస్తి మొత్తం జ్యోత్స్నది అవుతుంది అని వీలునామా రాసి ఉంటుంది. సుమిత్ర కోరిక మేరకు దశరథ అయితే వీలునామా ఆ విషంగా మార్పించి ఉంటాడు. అదే విషయం శివన్నారాయణకి కూడా చెబుతాడు. ఆ వీలునామా విన్న జ్యోత్స్న అయితే కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. పారిజాతం అయితే నేను జ్యోత్స్నని ఒప్పించి తీసుకుని వస్తాను అని చెప్పి జ్యోత్స్న దగ్గరికి వెళ్తుంది. పారిజాతం అయితే జ్యోత్స్నతో ఇలా అంటూ ఉంటుంది. చూడు జ్యోత్స్న, ఇంతకంటే మంచి అవకాశం మనకు రాదు. ఇప్పుడు నువ్వు ఆ సూరజ్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీది అవుతుంది. దీపని కూడా ఆఫీస్లో నుండి బయటకు గెంటేయొచ్చు. మొత్తం ఈ సామ్రాజ్యం మన గుప్పిట్లో ఉంటుంది. నాకు తెలిసి దశరథకి దీపే తన కూతురని తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిస్తే ఆస్తి నీ పేరు మీద ఎందుకు రాస్తాడు? నీ పెళ్లి తర్వాత నిజం తెలిసినా ఆస్తి మొత్తం మన చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. బాగా ఆలోచించు. ఇంతకన్నా మంచి అవకాశం రాదు అని బాగా బ్రెయిన్ వాష్ చేస్తుంది. జ్యోత్స్న కూడా బాగా ఆలోచించి పారిజాతంతో సరే అని అంటుంది. ఇంకా సూరజ్ అయితే అప్పుడే ఇంట్లోకి వస్తాడు. శివన్నారాయణ అయితే సూరజ్ని కూర్చోమని చెబుతాడు. సూరజ్ అయితే మీరు ఏదో మాట్లాడాలని రమ్మనమని చెప్పారు, విషయం చెబితే నేను వెళ్లిపోతాను అని అంటాడు. అప్పుడు దశరథ మరియు సుమిత్ర అయితే సూరజ్తో ఇలా అంటారు. సూరజ్, మా అమ్మాయి జ్యోత్స్న మీద నీ అభిప్రాయం ఏమిటి అని అంటారు. సూరజ్ అయితే జ్యోత్స్న గురించి మంచిగానే చెబుతాడు. అయినా ఇప్పుడు జ్యోత్స్న గురించి నన్నెందుకు అడుగుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు సుమిత్ర అయితే మా జ్యోత్స్నని నీకిచ్చి పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాము. నీ అంత మంచివాడు, చదువుకున్నవాడు, తెలివైనవాడు, ఓర్పు కలవాడు,
మా జ్యోత్స్నకి దొరకడు అని చెబుతుంది. కాని నేనొక అనాథని, నా అన్నవాళ్ళెవ్వరూ లేనివాడిని అని సూరజ్ అంటాడు. అప్పుడు కార్తీక్ అయితే, ఎప్పుడైతే నువ్వు నన్ను బ్రదర్ అని పిలిచావో అప్పుడే నేను మరియు దీప నీకు అన్న మరియు వదిన అయిపోయాము. మా నాన్న కూడా నిన్ను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడు. మనం ఇప్పటినుండి సొంత అన్నదమ్ములం అని కార్తీ అంటాడు. ఇప్పుడు సూరజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? జ్యోత్స్నతో పెళ్లికి అంగీకరిస్తాడా? లేక ఇంకేమైనా చేయబోతున్నాడా? ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.